అనిల్, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఓడిపోయారో, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే గెలుచుకోవాలి అని చెప్పి కొంతమంది చెప్పిన పరిస్థితుల్లో భీమవరం నుంచి ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంతమంది టీడీపీ నాయకులను కూడా ఆయన కలిశారు. 2019 ఎన్నికల్లో ఎక్కడైతే ఎవరి మీద అయితే ఆయన ప్రత్యర్థిగా ఆయన పులపర్తి రామాంజనేయులు ఆయన కూడా గణనీయంగా అక్కడ ఓట్లు తెచ్చుకున్న పరిస్థితి, 54,037 ఓట్లు తెచ్చుకున్నారు అక్కడ అప్పుడు. సో ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి, అంటే మిత్రపక్షాల మధ్య నాయకుడి బదిలీ జరిగింది. సో అక్కడ నుంచి భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాదు, భీమవరం నుంచి పవన్ కళ్యాణే పోటీ చేస్తూ ఉన్నారు అని చెప్పి నేను ఆయన చెప్పే ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఎక్కడ ఇవ్వలే. సో భీమవరం రాజకీయం ఏ రకంగా మారబోతోంది? థ్యాంక్ యూ రవి గారు. ఏదైతే భీమవరం రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే టీడీపీ నుంచి జనసేనకి జరిగిన రామాంజనేయులు కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా భీమవరంలో నిన్న ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. నేను అక్కడ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను, అంటే దానికి క్లారిటీగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం భీమవరంలో చేస్తున్నాననే వ్యాఖ్యలతో ఖచ్చితంగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా రామాంజనేయులు కూడా నిన్న వ్యాఖ్యలు చేశారు. ఆ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారకుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా కూడా భీమవరంలో ఈ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా జనసేన పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయనున్నట్లుగా కూడా ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఖచ్చితంగా భీమవరం సీట్ అయితే జనసేనకి ఇస్తారనేది ఒక క్లారిటీగా ఉంది. అందుకే రామాంజనేయులు కూడా టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరడం జరిగింది. రామాంజనేయులు కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచినా, అక్కడ పోటీ చేసినా, లేదా సీటు ఇంకా నాకు కానీ ఇంకెవరికన్నా కేటాయించినా గెలిపించుకునే బాధ్యత అని కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే రామాంజనేయ భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిపించేందుకు కూడా రామాంజనేయులు సిద్ధంగా ఉన్నట్లు, దానికి సిద్ధమై కూడా ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ భీమవరం నుంచి పోటీ చేస్తే ఆల్రెడీ టీడీపీ మద్దతు ఇస్తుంది కాబట్టి టీడీపీ నాయకుడిగా సపోర్ట్ చేయొచ్చు కదా. మరి టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం, దీనికి డిఫరెన్స్ ఏంటి? చాలా మందికి అర్థం కావట్లా. అంటే ఖచ్చితంగా దీని మీద క్లారిటీ కూడా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో కాకుండా ఇటీవల జరిగిన ప్రచారం కానీ, పొత్తుల్లో భాగంగానే ఆయన గనక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా భీమవరం ఖచ్చితంగా రామాంజనేయులకు జనసేన పార్టీ అభ్యర్థిగా ఒక అవకాశం వస్తుందనేది కూడా క్లారిటీగా ఇక్కడ ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి జనసేనలోకి రామాంజనేయులు రావడం కూడా ప్రధాన కారణం అదే. పొత్తుల్లో భాగంగా ఉన్నప్పటికి కూడా భీమవరం అయితే ఫిక్స్డ్ గా జనసేన సీటుగా కేటాయించిన నేపథ్యంలో ఒకవేళ టీడీపీ ఈయన గనక ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గనక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి, లేదా తిరుపతి నుంచి గనక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఒక జనసేన నుంచే అభ్యర్థి ఉండబోతున్నారు కాబట్టి రామాంజనేయులు జనసేన పార్టీలో ముందుగా చేరినట్లయితే ఖచ్చితంగా ఆ సీటు నాకు వస్తుందని కూడా రామాంజనేయులు వారి నాయకులతో పలుమార్లు చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకొని జనసేన పార్టీలోకి చేరినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. రవి గారు. రైట్ అనిల్, మీరు లైన్లోనే ఉండండి. బ్రహ్మేంద్ర కనెక్ట్ అయి ఉన్నారు.